ఏదైనా చేయొచ్చు కానీ ఫ్యాన్స్తో పెట్టుకోకూడదని త్రిషకు బాగా అర్థమైంది. అందుకే ఈ చెన్నై చింద్రం చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో కనిపించలేదు. జల్లికట్టు దెబ్బకు ఏకంగా ట్విట్టర్ వదిలేసి పారిపోయింది. నేను అసలు జల్లికట్టుకు యాంటీగా ట్వీట్ చేయలేదు, అందుకే నా అకౌంట్ను కొన్ని రోజులు డీయాక్టివేట్ చేస్తున్నానంటూ జనవరి 14న అమ్మడు 3.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్న తన అకౌంట్ను టెంపరరీగా సస్పెండ్ చేసుకుంది. కట్ చేస్తే సరిగ్గా నెల రోజుల తర్వాత మొన్న వ్యాలంటైన్స్ డేను వేదికగా చేసుకొని త్రిష మళ్ళీ ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే 96 సినిమా తర్వాత గజర్ అనే సినిమాల గురించి పోస్టింగ్లు చేసింది. ఇవాళ్ళేమో గాజీ సినిమా సూపర్ అంటూ వినిపిస్తుంది. ఎప్పుడు చూపిస్తున్నావు రానా అంటూ బల్లాలదేవ్కు ఒక ట్వీట్ చేసింది. ఆ విధంగా తిరిగి మరోసారి సోషల్ జీవితంలో ఇమిడిపోయింది అమ్మడు. ఇకపోతే ఆమెను పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళ అంశాల్లో మాట్లాడమని చాలా మంది అడుగుతున్నారు. అమ్మడు జయలలితకు పెద్ద ఫ్యాన్ కాబట్టి ఒక ట్వీట్ అయి బేబీ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఒకసారి అంత పెద్ద దెబ్బ తిన్న త్రిష ఇప్పుడు అలాంటి ట్వీట్లు ఎందుకు వేస్తుంది చెప్పండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.